హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో భారతదేశం యొక్క ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకుందాము. మనం ముందు వీడియోలో చెప్పుకున్న మిగతా కంటిన్యూషన్ పార్ట్ మనం ఈ వీడియోలో చూద్దాం. మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, ఈ టాపిక్స్ మనకి విఆర్ఓ అండ్ విఆర్ఏ అండ్ పంచాయతీరాజ్లో మనకి ఎక్కువగా వస్తుంటాయి. సో దాని గురించి మనం ఈ టాపిక్స్ చూస్ చేసుకున్నాము. భారతదేశం యొక్క ప్రభుత్వ పథకాల గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో చూద్దాం. వయోజన విద్యా కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని 1988లో ప్రారంభించగా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం వయోజన విద్యాభ్యాసం ముఖ్య లక్షణంగా దీనిని ప్రారంభించడం జరిగింది. వయోజన విద్యాభ్యాసం అనగా పెద్దవాళ్ళు చదువుకోవడం. ఇంటిగ్రేటెడ్ వేస్ట్లాండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీనిని 1989-90లో ప్రారంభించగా బంజరు భూమిని సాగులోకి తీసుకురావడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. గృహ రుణాల ఖాతా పథకం. ఈ పథకాన్ని 1989లో ప్రారంభించగా గృహ రుణాల కోసం ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి సంవత్సరం 100 కోట్ల పని గంటల ఉపాధిని కల్పించేందుకే సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామాలలో శాశ్వత ఆస్తుల కల్పన కోసం పనిచేసే వారికి నగదు రూపంలో లేదా ఆహార ధాన్య రూపంలో ప్రతిఫలం చెల్లిస్తారు. ఈ పథకంలో అనగా గ్రామీణ శాశ్వత ఆస్తుల కల్పన అంటే మన గ్రామం కోసం మనం పనిచేసినందుకు మనకి డబ్బులు కానీ లేదా ఆహార ధాన్య రూపంలో మనకి ప్రతిఫలం చెల్లిస్తారన్నమాట. ఈ పథకాన్ని 2001 సెప్టెంబర్ 25న అమలులోకి వచ్చింది. ఈ పథకానికి అయ్యే ఖర్చు కేంద్ర ప్రభుత్వం 75% భరించగా మిగిలిన 25% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ పథకాన్ని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో విలీనం చేయడం జరిగింది. స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్గార్ యోజన. ఈ పథకంలో పాత పథకాలైన IRDP, ట్రైసమ్, డ్వాక్రా లాంటి పథకాలన్నీ సంలీనం చేసి 1999 ఏప్రిల్ 1న స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్గార్ యోజనని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ పేదలను స్వయం సహకార బృందాలుగా సంఘటితం చేసి పరిశ్రమలను స్థాపించడం, మౌలిక వస్తువుల కల్పనను కల్పించడం, సాంకేతిక విజ్ఞానాన్ని పెంచడం, రుణ సహాయం లాంటి కార్యక్రమాల ద్వారా ఉపాధిని పెంచడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకానికి అయ్యే ఖర్చు కేంద్ర ప్రభుత్వం 75% భరించగా రాష్ట్ర ప్రభుత్వం 25% భరిస్తుంది. ప్రధానమంత్రి రోజ్గార్ యోజన. 1993లో గ్రామీణ ప్రాంతాలలో చదువుకున్న నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించడానికి దీనిని ప్రారంభించడం జరిగింది. SEEUP అనగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ యూత్ అనే పథకాన్ని తిరిగి నిర్మించి 1993లో ప్రైమ్ గా మార్చడం జరిగింది. ప్రైమ్ అనగా ప్రధానమంత్రి రోజ్గార్ యోజన. ఈ పథకంలో భాగంగా 8వ తరగతి పాస్ అయిన 18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉండే వ్యక్తులకు ₹1,00,000 రుణంగా అందజేస్తారు. 2008లో ఈ పథకాన్ని ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ గా మార్చడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంలో రుణ పరిమితిని పారిశ్రామిక రంగానికి 10 నుండి 25 లక్షలు, సేవా రంగానికి 5 నుండి 10 లక్షలు అందజేయడం జరుగుతుంది. ఈ పథకంలో రిజర్వేషన్ మహిళలకు 30%, బీసీలకు 27%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, వికలాంగులకు 3%, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కు 1% రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. వయసు పరిమితిని కూడా సడలించారు. మహిళలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, వికలాంగులకు 10 సంవత్సరాల వయసు సడలించడం జరిగింది. ఈ పథకంలో జాతీయ సామాజిక సహకార పథకం. ఈ పథకాన్ని 1995 ఆగస్టు 15న ప్రారంభించడం జరిగింది. ఆర్థిక సహాయం అందజేయడం ద్వారా దేశవ్యాప్తంగా పేదలకు సాంఘిక భద్రత కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకంలో 3 ఉప పథకాలు ఉన్నాయి. అవి 1 ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం, రెండవది జాతీయ కుటుంబ లబ్ధి పథకం, మూడవది జాతీయ ప్రసూతి లబ్ధి పథకం. ఇందులో మొదటిది ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం. ఈ పథకం యొక్క లక్ష్యం 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు నెలకు 200 రూపాయలు పెన్షన్ గా అందజేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. జాతీయ కుటుంబ లబ్ధి పథకం. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం కుటుంబంలో సంపాదించే వ్యక్తిని కోల్పోతే ఆ కుటుంబమునకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుంది. జాతీయ ప్రసూతి లబ్ధి పథకం. ఈ పథకాన్ని 1995లో ఏర్పాటు చేశారు కదా. దీని ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువన ఉండే గర్భిణీలకు 300 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తారు. అన్నపూర్ణ యోజన పథకం. ఈ పథకాన్ని ఏప్రిల్ 1, 2000లో ప్రారంభించగా ఈ పథకంలో భాగంగా 100 కిలోల ఆహార ధాన్యాన్ని ఉచితంగా సరఫరా చేయడం అన్నపూర్ణ యోజన పథకం యొక్క ముఖ్య లక్ష్యం. లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ. 1997 జూన్ 1న ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా గ్రామాలలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి చౌక ధరల దుకాణం ద్వారా సబ్సిడీ బియ్యం, కిరోసిన్, చక్కెర లాంటి నిత్యావసర వస్తువులను అందజేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. జవహర్ గ్రామ సమృద్ధి యోజన. జవహర్ రోజ్గార్ యోజన పథకాన్ని తిరిగి నిర్మించి 1999 ఏప్రిల్ 1న జవహర్ గ్రామ సమృద్ధి యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకాన్ని పూర్తిగా గ్రామ పంచాయతీ స్థాయిలో అమలు చేస్తారు. గ్రామీణ పేదలకు అదనంగా లాభదాయకమైన ఉపాధి కల్పించడం ద్వారా వారి జీవితాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో దీనిని రూపొందించడం జరిగింది. 2001 సెప్టెంబర్ 25న ప్రారంభించిన సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజనలో దీనిని విలీనం చేయడం జరిగింది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. అక్టోబర్ 2, 2000లో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది దేశంలోని గ్రామీణ ప్రాంతాల అనుసంధానానికి, రహదారుల అభివృద్ధికి ప్రారంభించిన పథకం ఇది. ఈ పథకం లక్ష్యాన్ని భారత్ నిర్మాణ్ కిందనే పూర్తి చేస్తున్నారు. భారత్ నిర్మాణ్ ను 2005 డిసెంబర్లో ప్రారంభించడం జరిగింది. అంత్యోదయ అన్న యోజన. సబ్సిడీతో ప్రారంభించిన ఆహార భద్రత పథకం ఇది. దీనిని 2000లో ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి కిలో బియ్యం 3 రూపాయలకు, కిలో గోధుమలు 2 రూపాయలకు అందజేశారు. 1 కోటి పేదలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చారు. ఒక కుటుంబానికి 35 కిలోల ఆహార ధాన్యాన్ని సరఫరా చేశారు ఈ పథకంలో. రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామాలలో ప్రతి ఇంట దీపం వెలిగించడానికి ఉద్దేశించిన ఈ పథకాన్ని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 2005 ఏప్రిల్ 4న ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ప్రకారం ప్రతి బ్లాక్లోనూ 33/11 kV సబ్స్టేషన్ లేదా 6/11 kV సబ్స్టేషన్ను ఏర్పాటు చేశారు. 2009-10 కేంద్ర బడ్జెట్లో ఈ పథకానికి 7,000 కోట్లను కేటాయించడం జరిగింది. నవంబర్ 30, 2010 నాటికి 333 ప్రాజెక్టుల కింద 16 రాష్ట్రాలలో 1,10,567 గ్రామాలలో విద్యుత్ సౌకర్యాన్ని ఈ పథకం ద్వారా కల్పించారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం. ఈ పథకాన్ని 2005 ఏప్రిల్ 1న ప్రారంభించగా గ్రామీణ ప్రాంతాల పేదలకు, నగరాలలోని మురికివాడలోని ప్రజలకు సమగ్ర ఆరోగ్య పరిరక్షణ కోసం దీనిని ప్రారంభించడం జరిగింది. తొలి దశలో 18 రాష్ట్రాలలో ఈ పథకాన్ని అమలు చేయగా దశల వారీగా దేశమంతా విస్తరింపజేశారు. ఈ పథకం కింద జననీ సురక్ష యోజన. దేశంలో ప్రసూతి మరణాలు, శిశు మరణాలను తగ్గించేందుకు ఈ పథకాన్ని 2005 ఏప్రిల్ 12న ప్రారంభించడం జరిగింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామ పట్టణ ప్రాంతాలలోని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న మహిళలందరికీ పథకం వల్ల ప్రయోజనాన్ని చేకూర్చడం. సో ఫ్రెండ్స్,
ఇంతవరకు ఇంపార్టెంట్ పాయింట్స్ చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్తో భారతదేశం యొక్క ప్రభుత్వ పథకాలు చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్?